కమిటీ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు వీరభాగ రామకృష్ణ గారు, టర్మినేషన్ ఆర్డర్ను ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ విశారదన్ మహారాజ్ గారి యొక్క ఆదేశాల మేరకు పేద మధ్యతరగతి ప్రజల యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్లు ఏవైతే ఉన్నాయో విద్య, వైద్యం, ఉపాధి, భూమి, ఇల్లు, ఈ 5 ప్రధానమైనటువంటి డిమాండ్ల పైన రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ అమరణ నిరాహార దీక్షకు పూనుకున్నటువంటి రామకృష్ణ గారి, వీరపాద రామకృష్ణ గారికి ముందుగా ఉద్యమాభివందనాలు తెలియజేసుకుంటున్నాం. మిత్రులారా, ఈ 5 డిమాండ్లు సామాన్యమైన డిమాండ్లు కావు. ఏదో ఆషామాషిగా ఇల్లు, విద్య, భూమి అడుగుతున్నారని అనుకుంటున్నారు. ఈ 5 డిమాండ్లే ఈ ప్రభుత్వాలను కూల్చేసేటివి. ఈ ప్రభుత్వాలను కూల్చేది 5 డిమాండ్లే అని మీకు సగర్వంగా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే 78 సంవత్సరాల స్వాతంత్ర అనంతరం కూడా ఇంకా పల్లెల్లోకి వెళ్తే, పట్టణాలలో ఉండేటువంటి బస్తీలలోకి వెళ్తే పేదలు జీవించేటువంటి ఇల్లు, కూలిపోయే ఇల్లు, గాలి రాని ఇల్లు, వెలుతురు రాని ఇల్లు, దయనీయమైనటువంటి జీవన స్థితిలో ఇళ్లలో బతుకుతున్నారు. మనం చూసినాం, విన్న పాట గల్లీ చిన్నది, గరీబోళ్ళ కథ పెద్దది అని చెప్పి. ఆ పాటలో చాలా క్లియర్ గా బస్తీలలో, గల్లీలలో జీవించేటువంటి ప్రజల యొక్క ఇల్లు ఎంత దారుణంగా ఉన్నాయో మనకు తెలుస్తుంది. అంటే 78 సంవత్సరాల